అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే. ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా. మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏంటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ కా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగే. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్లయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేవే, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మ నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను, అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. బాబు, ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం. పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యా నమస్కారం. నమస్కారం మంత్రులు గారు. మా సంజయ్కి పెళ్ళయిందయ్యా. ఇతరు మా మనవడు. సంతోషం. అర్చన చేయిస్తాను. చేయించండి చేయించండి. పెట్టమ్మా. బాబు ప్రదక్షిణలు చేయండి. దంపతులు ఇద్దరును సంధ్యానం వాళ్ళ ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. సరే నువ్వు ఎప్పుడు బాబు నంది కొమ్ముల్లోంచి స్వామివారిని చూడండి. 12 బిడ్డ పుడతాడు. ముందు మీరు చూడండి బాబు. అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య. సంజయ్ చెల్లెలు. ఓహో, స్వయాన సంజయ్ చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు. ఏంటి బావగారు? బాగున్నారా?
అరే ఆగరా ఆగో ఆగమంటే ఆగిసాడు ఇదేమంటే అబ్బా అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డ వింటరా నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగిదేస్తాగా సర్లే నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా పెద్ద కూతురు చేసిన ఏదో పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటం అంటారా అదేం కాదు కానీ పద చెప్తా గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న స్వప్న ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న అసలు జరిగింది ఏమిటంటే జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు అంతేగా? కరెక్ట్. ఎస్ ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? అమ్మాయి స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు అవును పట్నంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు కదా ఏంటి స్పెషల్ ఆకా నీసా మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్ మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి ఇదిగో మనోడు దీని మూత రావట్లేదు కదా కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక నరం పెడుకుద్దిరా చచ్చినోడా తీసేస్తారు అమ్మాయి చూస్తుంది ఫీట్లొద్దు పరువు పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగల కొట్టాల్సింది. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ అయ్యా మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మో తీయటం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే